లోకములో మీకు శ్రమ కలుగుతుంది. మీరు అనేక సమస్యలు గుండా, ఇబ్బందులు గుండా, ప్రతికూల పరిస్థితులు గుండా వెళతారు. కానీ దేవుడు ఎలాంటి వాడు అని మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకమును జయించి ఉన్నానని. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ధైర్యము తెచ్చుకోనండి. బీ కరేజియస్. లోకములో మీరు అనేక ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తారు. శోధనలు గుండా, ఇబ్బందులు గుండా మీరు ప్రయాణం చేస్తారు. ధైర్యాన్ని తెచ్చుకోండి. కారణం ఏంటి తెలుసా? యేసయ్య చెప్తున్న మాట, నేను లోకమును జయించి ఉన్నాను. I have overcome the world. నేను లోకమును జయించి ఉన్నాను. యేసు క్రీస్తు వారు లోకాన్ని జయించిన వాడు. ఆయన శోధన, పాపాన్ని జయించిన వాడు. ప్రతికూల పరిస్థితులను ఆయన దాటి వచ్చిన వాడు. లోకములో ఉన్నటువంటి ప్రతి విధమైన శ్రమల కొలిమిలన్నిటిలో నుండి యేసయ్య దాటి వెళ్ళాడు. కాబట్టి లోకాన్ని జయించిన ఆయన మనల్ని కూడా జయించేటట్లుగా చేయగలడు. జయ జీవితాన్ని ఇవ్వగలడు. తనతో పాటు మనలను విజయ పదములో ఆయన నడిపించగలిగిన వాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతున్నావా? బలహీనపడుతున్నావా? నిరుత్సాహపడుతున్నావా? దేవుని మాట నీ కొరకై ధైర్యము తెచ్చుకో. లోకాన్ని జయించిన క్రీస్తు నీతో ఉన్నాడు. నిశ్చయముగా నిన్ను కూడా జయవీరుడిగా చేసి ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి కృప మీకు కలుగు చేయునుగాక. ఆమేన్.